హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కు స్వాగతం. గుడ్ మార్నింగ్ టు ఆల్. తెలంగాణ రాష్ట్ర పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక తీపి కబురు తీసుకురావడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి, ఎవరికి కొత్తగా అవకాశం ఉండబోతుంది, వయసు ఎంత ఉండాలని ఒక వార్త అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్న వారు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అదేవిధంగా అందరూ కూడా షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు పెన్షన్లకు సంబంధించి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరా మిల్లులకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే మీకు వివరాలకు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే, తెలంగాణలో లక్షలాది మంది ఎదురు చూస్తున్న ఆసరా పెన్షన్పై ఈరోజు ఒక భారీ అప్డేట్ అయితే రావడం జరిగింది. కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి, అదేవిధంగా ఎవరికి ఎంత పెన్షన్ ఉండబోతుంది, వయసు ఎంత ఉండాలని ఒక కీలకమైన సమాచారం మీకు వీడియోలో పూర్తిగా అందించడం అయితే జరుగుతుంది. వీడియోలోనికి వివరాలకి వెళ్ళిపోయినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ పథకం ప్రస్తుతం వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు, ఒంటరి మహిళలు, అదేవిధంగా బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్ అనేది ప్రతి నెల 1వ తారీఖున ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీటిలో భాగంగా ప్రతి నెల ప్రభుత్వం నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క బ్యాంకు ఖాతాకే ఈ యొక్క పెన్షన్ అనేటివి బదిలీ కావడం అయితే జరిగింది. బ్యాంక్తో పాటుగా పోస్టల్ ఆఫీసులో కూడా పెన్షన్ అనేటివి ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీటికి సంబంధించి కూడా మరి గత కొన్ని రోజులుగా కొత్త పెన్షన్లపై పెద్ద చర్చ జరుగుతుందని సమాచారం. ఎందుకంటే ప్రజాపాలనలో దాదాపు 2 లక్షల పెన్షన్ అనేటివి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితే రావడం జరిగింది. పెండింగ్లో దాదాపు 2 లక్షల పెన్షన్లు ఉన్నాయి. ఈ పెన్షన్ అన్ని కూడా దాదాపు జూన్ 2వ తారీఖునే ప్రకటించే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు సమాచారం. కొత్త అర్హుల ఎంపికపై ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకున్నప్పుడు సమాచారం. అయితే వీటిలో భాగంగా ప్రస్తుతం గ్రామ స్థాయిలో అధికారులు కొత్త దరఖాస్తులు, అదేవిధంగా పెండింగ్ అప్లికేషన్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. గత చాలా రోజుల నుంచి ఒక పెండింగ్ ఏదైతే పెన్షన్ ఉన్నాయో వాటిని వివరాలు సేకరించి అనర్హుల జాబితాను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏరివేయడానికి ఒక కంకణం కట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజమైన ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్లను, పథకాలను సకాలంలో అందించాలని కూడా కీలక నిర్ణయం తీసుకున్న సమాచారం అయితే రావడం జరిగింది. వీటిలో భాగంగానే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగా ఉన్న వారికి ముందుగా అవకాశం ఇచ్చే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తున్నట్టు సమాచారం. పెన్షన్ సంబంధించి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఆసరా పెన్షన్ పెంపు అంశంపై మళ్ళీ వార్తల్లోకి రావడం అయితే జరిగింది. గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పెన్షన్ అనేది 1000 రూపాయలు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి దిశగా ముందుగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది. వీటిలో భాగంగానే కొంతమంది జూన్ నెల తర్వాత కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పినప్పుడు సమాచారం. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు ఏం లేదని అధికార వర్గాలు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే కొంతమంది పెన్షన్ డబ్బులు ఆలస్యంగా పడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రధాన కారణాలు ఒకసారి చూసుకున్నట్లయితే, ఆధార్ లింక్లో ఏదైనా సమస్యలు ఉన్నా కానీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఈకేవైసీలో ఏదైతే పూర్తిగా కాలేకపోవడం, అదేవిధంగా తమ్ ఇంప్రెషన్, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారి తమ్ ఇంప్రెషన్ సరిగా పడకపోవడం వలన వారి యొక్క పెన్షన్కు రాకపోవడానికి, నిలిచిపోవడానికి ప్రధాన సమస్య అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వారు చాలామంది వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆసరా పెన్షన్ సంబంధించి జీవనాధారంగా మారడం అయితే జరిగింది. వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్ వివరాలు ఒకసారి తప్పకుండా చెక్ చేస్తామని కూడా వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అందించడం అయితే జరిగింది. ప్రతి నెల వచ్చే డబ్బులతోనే ఆ యొక్క పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సామాగ్రి కానీ, అదే నిత్యావసర వస్తువులు కానీ, మందులు కానీ, అదేవిధంగా ఇంటి ఖర్చులకు అయితే పెట్టడం అయితే జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఎక్కువ సంఖ్యలో వీటిపై ఆధారపడి జీవిస్తుండడం అయితే జరిగింది. వీటిలో భాగంగానే కొత్త పెన్షన్లు త్వరగా మంజూరు చేయాలని కూడా ప్రజలు ప్రభుత్వం అయితే కోరడం జరిగింది. ఒంటరి మహిళలు త్వరగా సహాయం అందాలని కూడా ఈ యొక్క పెన్షనర్లు చాలామంది ఇబ్బంది పడుతున్న విషయం అనేది తెలిసిందే. దీనికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెన్షన్ల కోసం సంబంధించి గతంలో 60 సంవత్సరాలు, 59 నుంచి 60 సంవత్సరాల వయసు అయితే ఉండేది. ఇప్పుడు ఈ యొక్క వయసు అనేది చాలా వరకు తగ్గించే విషయం మనకు తెలిసిందే. దాదాపు 50 నుంచి 59 మధ్య ఎవరైతే వయసు కలిగిన వారో వారందరూ కూడా పెన్షన్లు కూడా ఇచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న సమాచారం. వీటిలో భాగంగానే ముందుగా 50 సంవత్సరాలు పైబడిన వృద్ధులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి అందరూ కూడా పెన్షన్ అనేటివి ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటిలో భాగంగానే 40% వికలాంగులు కలిగిన ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారు కూడా పెన్షన్ ఇచ్చే విధంగా, అదేవిధంగా మహిళలు ఎవరైతే వితంతువులు ఉన్నారో వీడియో పెన్షన్ కింద 25 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా వీడియో పెన్షన్ అనేటివి ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న సమాచారం అయితే రావడం జరిగింది. వీటిలో భాగంగానే
దాదాపు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఏ విధమైన పెన్షనర్లకు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్లు అయితే ప్రకటించే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఫేస్ రికగ్నిషన్ అనేది కొత్తగా ఒక స్కీమ్ అదే కొత్తగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా వీడియోలో వీటి సంబంధించి అప్డేట్ అయితే మీకు చెప్పడం జరిగింది. మరొకసారి ఏంటంటే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు నడవలేని పరిస్థితి, పెన్షన్ తీసుకునే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వారి ఇంటి వద్దకే అధికారులు వెళ్ళి వారి యొక్క తంబు ఏదైతే వేలి ముద్ర పడక ఉండడంతో వారి యొక్క ముఖం ద్వారా పెన్షన్లను ఇచ్చే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రత్యేక ఒక యాప్ని అయితే క్రియేట్ అయితే చేయడం జరిగింది. ఫేస్ రికగ్నిషన్ కింద రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్లను బదిలీ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నది కూడా సమాచారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పెన్షన్ అనేటివి దాదాపు 416 వృద్ధులకు 6,016 రూపాయల పెన్షన్ అనేటివి జూన్ 2వ తారీఖు నుండి పంపిణీ చేసే దిశగానైతే ఆ దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 33 జిల్లాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే 2 లక్షల పెన్షన్ అనేటివి ఒకేసారి మంజూరు చేసేందుకు కీలకమైన నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు వివరాలు అన్ని అందించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, అందుకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.